హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మధ్యతరగతి ఆశల ప్రతిరూపం శుభలగ్నం. జగపతి బాబు గారు, ఆమని గారు, రోజా గారు కీలక పాత్రల్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం శుభలగ్నం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శుభలగ్నం గురించిన ఈ సినిమా గురించిన విశేషాలనే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక అని సాగే ఈ పాట. సినిమా పాటలు కేవలం సంగీతపు ముద్రలు మాత్రమే కాదు, వాటిలో దాగి ఉన్న భావోద్వేగాలు, జీవిత సత్యాలు మన హృదయాలను తాకతగ్గ శక్తి కలిగి ఉంటాయి. అలాంటి ఓ అద్భుత గీతం చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక. ఈ పాటలోని ప్రతి పదం ఒక జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. అదృష్టాన్ని డబ్బుతో కొంటామనుకునే ప్రపంచంలో నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునే క్రమంలో మనం ఎన్నో కోల్పోతూ ఉంటాం. ప్రేమ, అనురాగం, మమకారం ఇవి కొనే సామాన్లు కావు. వాటిని కోల్పోయిన తర్వాత తెలిసే నిజం ఈ పాటలో ప్రతిఫలిస్తుంది. ఈ పాట కేవలం సంగీతానికే పరిమితం కాదు, అది జీవితాన్ని అద్దంలో చూపించే ఓ ప్రతిబింబం. అప్పట్లో ఈ పాట చాలా ప్రాముఖ్యత పొందింది. ఈ పాట విని ఈ సినిమాని చూడడానికి వెళ్ళారంట జనం. మామూలుగా కాదు, హౌస్ఫుల్ అని చెప్పుకున్నారు. మరి ఈ శుభలగ్నం సినిమా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఏంటి అన్న విషయాల్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలంటే అప్పట్లో ఎస్వి కృష్ణారెడ్డి గారని చెప్పుకోవాలి. ఆయన దర్శకత్వంలో రూపొందిన శుభలగ్నం ఎవర్ గ్రీన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఓ చిన్న పాయింట్తో మొదలైన కథను తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దారు రచయిత దివాకర్ బాబు గారు, దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు నిర్మాత అశ్విని దత్ గారితో ఓ సినిమా ప్లాన్ చేయాలనుకున్నారు. కథ కోసం వెతుకుతూ దివాకర్ బాబును పిలిపించారు. భూపతి రాజా గారు చెప్పిన భర్తను భార్య అమ్మేస్తే అన్న పాయింట్ను ఎస్వి కృష్ణారెడ్డి గారికి దివాకర్ బాబు గారు చెప్పారు. ఆయనకు నచ్చడంతో ఇదే విషయాన్ని నిర్మాత అశ్విని దత్ గారితో వివరించారు. భార్య భర్తను అమ్మడం నెగిటివ్ అవుతుందేమో అని అశ్విని దత్ గారు అనుమానించారు. అయితే అలా కాకుండా దివాకర్ బాబు గారు వేరేలాగా రాస్తానని భరోసా ఇవ్వడంతో స్టోరీ రైట్స్ కొనేసి దాన్ని డెవలప్ చేశారు. తీరా కథను డెవలప్ చేసిన తర్వాత చూస్తే అది శ్రీకృష్ణ తులాభారం అయింది. సత్యభామ కట్టుకున్న భర్తను విక్రయానికి పెడుతుంది. కొత్త కథ కాకపోయినా దానిని మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలకు ఉండే ఆశలను ప్రధానంగా తీసుకొని సన్నివేశాలను తీర్చిదిద్దారు. తాను అనుకున్నది చేయలేకపోయినా, దక్కకపోయినా మధ్యతరగతి మహిళల్లో ఉండే నిట్టూర్పును, ఏమిటో అనే మేనరిజం ఆమని పాత్రకు జోడించారు. అదే సమయంలో ఆ పాత్రకు చిన్న అమాయకత్వాన్ని ఆపాదించారు. భర్తను అమ్మేసిన తనొక్కతే ప్యాలెస్లో ఉండాలనుకోకుండా భర్త, పిల్లలు కూడా తనతో ఉండాలని ఆశ కలిగిన మహిళగా ఆ పాత్రను తీర్చిదిద్దారు. మధ్యతరగతి జీవులు అత్యాశకు పోతే ఏమవుతుందో తెలియజేస్తూ, కళ్ళు వెళ్ళిన చోటుకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకు మనిషి వెళ్ళకూడదు అన్న డైలాగ్ పెట్టారు. అలా శుభలగ్నం పట్టాలెక్కి వెండితెరపై ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని అలరించి కాసుల వర్షం కురిపించింది. 1994లో విడుదలైన ఈ సినిమా రెండు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, మధు అంటే జగపతి బాబు గారు ఓ నిర్మాణ సంస్థలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటారు. ఆయనకి రాధతో పెళ్ళవుతుంది, అంటే ఆమని గారితో. మధుకి సాధారణ జీవితం గడపడం ఇష్టం. రాధ మాత్రం తాము తొందరగా ధనవంతులు కావాలి అని, విలాసమైన వస్తువులు అన్నీ కావాలని కోరుకుంటూ ఉంటుంది. కాలక్రమంలో దంపతులకు 2 పిల్లలు పుడతారు. మధు పనిచేసే కంపెనీ బాస్ కూతురు లత అంటే రోజా గారు విదేశాల్లో చదువుకొని వస్తుంది. ఆమె మధుని చూసి పెళ్ళైన వాడని తెలిసినా ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాధ లత మీద కోపగించుకుంటుంది. లత ఈమెకు డబ్బు మీద ఆసరాగా చేసి ₹1,00,00,000 ఇస్తానని, ఆమె భర్తను వివాహం చేసుకుంటానని కోరుతుంది. రాధ అందుకు అంగీకరిస్తుంది. కానీ
మధులత అన్యోన్యంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది. చివరికి తనకిచ్చిన డబ్బును తిరిగిచ్చేస్తానని భర్తను తిరిగిచ్చేయమని లతను కోరుతుంది. కానీ లత తన భర్త పిల్లలను తనతో పాటు విదేశాలకు తీసుకొని వెళ్ళాలని అనుకుంటుంది. కానీ రాధలో వచ్చిన మార్పును చూసి ఆమె ఒకటే విదేశాలకు వెళ్ళడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమాలో పాటలన్నీ కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించారు. ఈ సినిమాకి బ్యాక్ బోన్గా నిలిచిన పాట చిలక ఏ తోడులేక అనే పాటకు సిరివెన్నెల గారికి ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం లభించింది. ఈ సినిమాలో పాటలన్నీ పాడింది కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కెఎస్ చిత్ర గారు. ఫ్రెండ్స్, మీలో శుభలగ్నం సినిమా ఎంతమందికి ఇష్టం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.